మండపానికి వెళ్ళవలసిన కూర్చున్న భోజనాలకి. హలో, లక్ష్మీపురం వారు మాత్రం ఇక్కడే ఉండండి భోజనానికి. మరి మన మీటింగ్ వెనకాల కూడా ప్రతి ఒక్కరికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి జై హో బీసీ అని చెప్పి జై హో బీసీ కేక్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రీతమ నాయకులు జై హో బీసీ చింతకాల అయ్యన పాత్రుడు గారి నాయకత్వం. సరే చూద్దాము, ఇంకా ముందుకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఈ రోజున ఇంత భారీగా ఇక్కడ విజయోత్సవలాగా చేస్తున్న మా తమ్ముడు అక్కడ చేసిన దానికి వెళ్ళిపోతానికి సిద్ధంగా ఉంటే వాళ్ళ నాన్న బతిమాలి ఆపాడు. వద్దు నాన్న, ఆది నాన్న, ఆయనకి ఆయనే ఒప్పుకున్నాడు. ఈ రోజున నేను ఓడిపోతే ఏంటి హాయిగా రెస్ట్ తీసుకుంటానని చెప్తున్నాడు. అలాగే మీ లండన్ బాబు లేడు, మా నాయకుడు అప్పుడు ఇప్పుడు కూడా జనాల్లోనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. బ్యాక్ బోన్ అని చెప్పి ఇదే చైతన్యం మనందరం కూడా రేపు రాబోయే ఎలక్షన్ లో మన ఈవేళ జై హో బీసీ అన్న కార్యక్రమాన్ని పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి, అన్ని మండలాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు అదృష్టం కొద్ది మీ మండలం నేను రావడం జరిగింది. అసలు బీసీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం మనం అని ఆలోచిస్తే, ఈ రాష్ట్ర జనాభాలో సగం మంది బీసీలు ఉన్నారు. బీసీలు అంటే ఒక్క కులం కాదు, సుమారు 80-90 కులాలు కలిపితే ఒక బీసీ. దాంట్లో వెలమ ఉండొచ్చు, యాదవులు ఉండొచ్చు, రకరకాల కులాలు ఉన్నాయి, 80 కులాలు. అందుకు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు బీసీలు గుర్తింపు లేదు. ఈ రాష్ట్రాన్ని బీసీలు ఎందుకు పరిపాలించకూడదు, మంత్రులుగా బీసీలు ఎందుకు రాకూడదు, ఎమ్మెల్యేగా బీసీలు ఎందుకు రాకూడదు, పంచాయతీ ప్రెసిడెంట్గా బీసీలు ఎందుకు రాకూడదు చెప్పి ఆలోచన చేసి పంచాయతీల్లో రిజర్వేషన్ 34% రిజర్వేషన్ ఇచ్చారు. ఈ దౌర్భాగ్యుడు, ఈ సైకో నా కొడుకు, ఈ ముఖ్యమంత్రి వీడొచ్చిన తర్వాత బీసీలకి ఉన్నటువంటి 34% రిజర్వేషన్ని 24% రిజర్వేషన్ తీశాడు. అంటే 34% నుంచి 24% తగ్గించడం వల్ల సుమారు 16,000 పోస్టులు పోయాయి మన బీసీలకి. 16,000 పోస్టులు. అంత అన్యాయం చేసినటువంటి ఈ సైకోనా కొడుక్కి మన ఓట్లు ఎలా బీసీలు అని చెప్పి ఒక్కసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది అవసరం ఉందని మనం చేస్తాను. ఈవేళ నా మీద 15 కేసులు పెట్టారు, ప్రభాకర్ మీద జైల్లో పెట్టారు కేసులు పెట్టి. ఏం పీకేరా, ఏం పీకో మమ్మల్ని? ఏంటి మాట్లాడకూడదా? నువ్వు తప్పు చేస్తే తప్పు అని చెప్పకూడదా? మేము అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది మాట్లాడే హక్కు. నువ్వేడో చెప్పాలి నాకు. మాట్లాడతావు, నువ్వు తప్పు చేస్తే మాట్లాడవా? ఇసుక దోపిడీ చేసావు, మాట్లాడకూడదా? మట్టి దోపిడీ చేసావు, మాట్లాడకూడదా? కాలువ మీద ఉన్న మట్టి అమ్మేసుకున్నారు, మేము మాట్లాడకూడదా? ప్రజల ఆస్తులు తెంగావు, మాట్లాడకూడదా? దేవస్థానం భూములు దెబ్బావు, మాట్లాడకూడదా? తిరుపతి దేవస్థానం భూములు దెబ్బుతున్నావు, మాట్లాడకూడదా? విశాఖపట్నంలో భూములు దోసుకోలేదా, మేము మాట్లాడకూడదా? మాట్లాడితే కేసులు పెడతావా? పెట్టుకో, ఏం పీకుతావు? ఇలాంటి అడిగిమాలవాడికి భయపడాల్సిన అవసరం మాకు లేదు. ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాట్లాడే స్వేచ్ఛ మాకుంది. నువ్వు పెద్ద దొంగనా కొడుకు, నువ్వు మాకు చెప్పడం ఏంటి? సోదరులారా, ప్రెస్ అప్పుడప్పుడు రాస్తుంటారు నా మీద. అయ్యన్న పాదుడు ఎవరిని మన జగన్మోహన్ రెడ్డి 420 నా కొడుకు అన్నాడని. నేను 420 నా కొడుకే. ఇది అయ్యన్న పాదుడు చెప్పిన మాట కాదు. మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా? తీసి గూగుల్ కొట్టండి, గూగుల్ కొట్టి 420 సీఎం కొట్టండి, ఎవరి పేరు చూడండి. కొట్టండి, కొట్టండి, ఎవరి పేరు వస్తుంది? జగన్మోహన్ రెడ్డి వస్తుంది, చూసుకోండి.
రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో 420 సీఎం అని కొట్టండి, ఎవరి పేరు వస్తుంది? జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది. మరి 420 కూడా కొడుక నేనలేదు, గూగుల్ అన్నది. గూగుల్ నేను అబద్ధం అన్నా, గూగుల్ అబద్ధాలు అన్నది కదా. భారతదేశంలోనే 420 నా కొడుకు. నువ్వు మా ముఖ్యమంత్రి, మా కర్మ కాకపోతే ఏంటో మాట్లాడి వచ్చేసి చూసా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 420 గూగుల్ అమ్మా, గూగుల్ అంతేగా. 420 నా కొడుకు అయ్యన్న పోతున్నావు ప్రభాకర్ అలా గూగుల్ చెబుతుంది. నీకు ఎంత దుర్మార్గుడు, ఎంత దోపిడీ అండి. ఏం చేసుకుంటే డబ్బు అంతా మేదలు పోసి తగలబెట్టుకుంటావా? ఇలా చూస్తున్నారు ఇవాళ విశాఖపట్నంలో రుషికొండ కొండ ఉంది, ప్రకృతి సిద్ధమైన కొండ. దాన్ని ఇప్పుడు అన్నాళ్ళు బట్టి పెద్దంతా కాపాడుకుంటే ఆ కొండను బోడుగుండు కట్టి బిల్డింగ్ కట్టుకున్నాడండి. ఏ బిల్డింగ్ చాలదా? బెంగళూరులో ప్యాలెస్, హైదరాబాద్లో ప్యాలెస్, చెన్నైలో ప్యాలెస్, హైదరాబాద్లో ప్యాలెస్ చెప్పాను, ఉండవెల్లిలో ప్యాలెస్, కలకటాలో ప్యాలెస్, తాడేపల్లిలో ప్యాలెస్. అది చాలదట. 430 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టుకున్నాడు. 430 కోట్లు బిల్డింగ్గా. మరి నీ పిల్లలు నువ్వు పడుకోవడానికి 4 బిల్డింగ్ కావాలి. అన్ని గదులా రోజుకో గదులు కాపాడు చేస్తారా మీరు? ఏంటి అన్యాయం? 430 కోట్లు పెట్టి విశాఖపట్నం గుడ్డు కడతావా? ఎవడ బాబు గారు సొమ్మనిది? దేనికి మాట్లాడతావు? న్యాయం మాట్లాడతావు. ఇవాళ విశాఖపట్నం దగ్గర మీటింగ్, పబ్లిక్ మీటింగ్ భీమునిపట్నంలో. కౌరవులట, తెలుగుదేశం వాళ్ళట, వీళ్ళు పాండవులట. పాండవులు వేసినట అర్జునుడితో పోలికేట్రా నీకు దిక్కుమల్లా కొడకవారా? అర్జున్తో పోలిక నీకు, అర్జున్తో నీకు పోలిక. మాట్లాడితే అబద్ధం. దేశిదంతా దోపిడి. కౌరవులకి పాండవులకి యుద్ధం అట. ఏమండో వీడు తిక్కనా కొడుకే కానీ ఇంగ్లీష్, హిందీ, తెలుగు కూడా రాదు వీడికి. నేను ఛాలెంజ్ చేస్తాను ఫెస్టివల్ ముందు స్టేజ్ ఎక్కి రాజమహేంద్రవరం పలకమని చూస్తాను. రాజమహేంద్రవరం అని కూడా మాట్లాడాలి నేను. నా కొడుకులు వీళ్ళందరూ నా సీఎంలు అండి. నత్తినా కొడుకు సీఎం అండి. దోపిడీ చేసి నా కొడుకు సీఎం అండి. అటువంటి వాడికండి మనం ఓటేయడం. ఇప్పుడు అదే అన్నాను, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, తెలుగు రాదు, నా నత్తినా కొడుకు అన్నాను. అందుకే మరి ఏమన్నా రిపబ్లిక్ డే అంటే ఎందుకు ఏటో చెప్పండి. నిన్న రిపబ్లిక్గా ఉండవా? రిపబ్లిక్ ఏంటి నాకు అర్థం అవ్వదు. ఇటువంటి వాడిని ముఖ్యమంత్రి చేసుకున్నాం. అమ్మ కర్మ కాలిపోయి ఏంటమ్మా ఇది? అమ్మ ఇంకో విషయం చెప్తున్నా, బాగా ఆలోచన చేయండి. ఎంత ద్రోహం చేస్తాడంటే ఇందాక మీటింగ్లో చెప్తాడు, 99% పనులు చేసిడట మాట ఇచ్చిన ప్రకారంగా. ఏంట్రా చేసావు నువ్వు? పోలవరం కట్టావా? స్పెషల్ స్టాటస్ తెచ్చావా? రోడ్డు మీద బొక్కలు కప్పావా? అది చెప్తే అక్కడ వస్తాను. ఆక్వా రైతులకి కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాను కదా, పెంచావా తగ్గించావా? ఆక్వా రైతులకి చేపలకు మేత రేట్లు తగ్గిస్తాను, తగ్గించావు కదా. మరి ఇట్లా 99% తీసేసావు నువ్వు. రెండోది అమ్మా, ఇక్కడ మీరు ఆలోచించాలి పెద్దలందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారి టైంలో మనం పెన్షన్ ఇచ్చాం, గుర్తుందా? అది చంద్రబాబు నాయుడు గారు ముందు ఇచ్చింది. నందమూరి తారక రామారావు గారి టైంలో 30 రూపాయలు ఇచ్చాం. మీ కుర్రాళ్ళకి, మీ పిల్లలకి, పెద్దవాళ్ళు తెలుసు. నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ఆ రోజుల్లో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను. 30 రూపాయలు నెలకు పెన్షన్ ఇచ్చాం. ఇప్పుడు ఆలోచించారు, 2 నిమిషాలు అవుపుగా ఉండండి. వీడు ఎంత మోసం చేసిన తర్వాత చంద్రబాబు వచ్చి మరి పెంచాడు. రాజశేఖర రెడ్డి గారు కూడా పెంచారు. మళ్ళీ చంద్రబాబు వచ్చి 2000 చేశాడు.
తర్వాత మొన్న ఎలక్షన్లో మేము 3,000 ఇస్తాను, ఈ దిక్కుమాలోడు కూడా 3,000 అన్నాడు. కానీ జనం ఈ దిక్కుమాలోడు మాటలు నమ్మారు, ఓట్లు వేశారు. అమ్మాయికి చాలా పెద్ద మోసం చేసేది మిమ్మల్ని. ఏంటో మోసం అంటే గెలిచిన దగ్గర నుంచి 3,000 ఇచ్చాడమ్మా మీకు. ఇక్కడే పెద్ద బొక్క పెట్టాడు మనకి. ఆడవాళ్ళని ముసలి వాళ్ళని మోసం జగన్ రెడ్డి, నువ్వు బట్టి కొట్టుకుపోతారా కాదు. లెక్కేసుకుని వెళ్ళి అయ్యన్న బాబు చేసిన తప్ప చెప్పించారు, కరెక్ట్గా ఇంటికెళ్ళి లెక్కేసుకోండి. ఇదండి మోసం. గెలిచిన వెంటనే సారా కొట్లు బంద్ అన్నాడు లేదమ్మ తల్లి, మీ ఆడవాళ్ళ తల్లి. నా అక్క చెల్లెమ్మల కోరిక మీద సారా కొట్లు బంద్ అన్నాడు. అదేమ్మా సారా కొట్లు అంటే మర్చిపోయినా కదా, అదే అన్నాడా? సారా కొట్లు తప్పు తెచ్చాడమ్మా. మనం ఎప్పుడైనా చూసామా? ఏ ముఖ్యమంత్రి అయినా సరే బ్రాందీ షాపులు తప్పు తెచ్చాడా? తెచ్చాడమ్మా. ఎంత తెచ్చాడమ్మా? మీరు ఎంత తెచ్చాడు సార్ మీకు? 8,400 కోట్లు, 9.8% వడ్డీకి 25 సంవత్సరాలకు అప్పు తెచ్చాడమ్మా. వీడు 3 నెలల్లో జైలుకి పోతాడు, 25 సంవత్సరాలు అప్పు తెస్తాడా? మరి చంద్రబాబు నాయుడు వచ్చి అప్పు తిరుగుతాడా? ఏంటండి అన్యాయం అండి? ఈ ఆడవాళ్ళకి ఇచ్చి మాట నిలబెట్టావా? మరి నిలబెట్టిన వాడు 99% చేసేసాను, నా బీసీలో, నా ఎస్సీలో, నా ఎస్టీలో అంటావు. సిగ్గులేదట్రా? అసలు అర్థం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎంత గౌరవం అండి ఇది. ముందు అప్పులు తెచ్చేస్తావా? విశాఖపట్నంలో పాలిటెక్ కాలేజీ మీద అప్పు తెచ్చాడు, ఐటీ కాలేజీ మీద అప్పు తెచ్చాడు, రైతు బజార్ మీద అప్పు తెచ్చాడు. దౌర్భాగ్యం. ఎవడన్నా ఏ ముఖ్యమంత్రి గతంలో తెచ్చాడు అలాగా? ఇదేంటి పద్ధతి? తిరుపతి దేవస్థానం, తిరుపతి భగవంతుడు భూములు కూడా ఆక్రమించుకున్నారు. తిరుపతిలో కూడా దోసుకుంటున్నారు. కనకదుర్గ గుళ్ళో ముక్కు పొడకపోతే కొత్త పోనీ అన్నట్టు మంత్రి ఎవడో బూతుల మంత్రి, కుట్కా మంత్రి బూతుల మంత్రి ఉన్నట్టు కాదు నాలుగని. ఇప్పుడు అది రోజా ఉంటుంది. ఆవిడ పెద్ద రోజా పేరు పెడితే అంత సరస్సు, అది పెద్ద జిగేలు రాని, రింగులు రాని. ఒకసారి ఉందమ్మా ఏదో మీటింగ్లో ప్రెస్లోనే ఎక్కడ చూశాను నేను. చంద్రబాబు నాయుడికి, అయ్యన్న పాత్రుడికి, లోకేష్ బాబు కలిసి 3 మగవాళ్ళు కాదండి. మరి అయ్యన్న పోతే మగవాళ్ళు కాదని నీకు ఎలా తెలిసిందమ్మా? తెలిసిందే, ఒకసారి చూస్తే తెలిసింది. ఆ మాట నేనంటే పెద్ద తప్పు అన్నారు. ఒక ఆడావిడేమో మగాడు కాదంది, నేను మగవాడినా కాదు నీకు ఎలాగమ్మా, నేను మగవాడిని అడిగితే నా తప్పు అన్నారు అన్నారు. అప్పుడు నేను గుంటూరు జిల్లాలో మీటింగ్లో చెప్పాను, అమ్మా రోజా చంద్రబాబు నాయుడుతో నాతో పెట్టుకో, మేము సాఫ్ట్గా ఉంటాం, లోకేష్ బాబు పెట్టుకుంటే చిరిగిపోతాను. చిరిగిపోతే ఏం చిరిగిపోతున్నారు మీరు? కొన్ని చిరిగిపోతాను, ఇంకోటి రాస్తాను మీరు ఏదో చిరిగిపోయింది కాదు. అంటే ఒక ఆడది ఒక మంత్రిగా ఉండి అటువంటి పక్క బూతులు మాట్లాడుతుంటే మగాడు కాదు అంటదా? గొప్ప కదా మాట. ఎవడ పిల్లలన్నా రొంకెడేస్తుందా? చంద్రబాబు నాయుడు కుటుంబం బూతు మాట ఆడుతుందా? ఎన్టీ రామారావు కూతురు బూతు మాట అంటుందా? అసలు నీ సంస్కారం ఏంటి? నువ్వు క్లబ్లో డ్యాన్స్ చేయలేదు, మొన్న కూడా బెంగళూరులో డ్యాన్స్ చేయలేదు. అటువంటి నువ్వు ఎన్టీ రామారావు కూతురు గురించి మాట్లాడేటువంటి హక్కు నీకు ఉందా అని అడుగుతున్నాను. తప్ప అని నేను నచ్చింది మాట తప్ప. ఇలా మాట ఒక్కొక్కటి ఇష్టం వచ్చిన మాట్లాడుతాడండి. వాడేంటి ఉంటాడు అంబటి రాంబాబు ఆంబోతులాగా. ప్రెస్ వాళ్ళు అడిగారు, రాంబాబు గారు ఏదో 2 ఉన్నారంటే వాళ్ళిద్దరికి లేని బాధ నీకెందుకు అంటున్నాడు. మంత్రి అలా మాట్లాడతాడా? మరి ఏదో పోలవరం కడతా అన్నావు, పోలవరం ఎక్కడ ఉందంటే
పోలవరం ఆ విషయంలో తెలియదే అన్నా ఈ మంత్రులా నీళ్ళని మనం పరిపాలించేది ఒకసారి అర్థం చేసుకున్నాము. సరదాగా మాట్లాడలేదు, నేను బాధతో మాట్లాడుతున్నాను. ఇవాళ ఎలాంటి అన్నపూర్ణలు ఆంధ్ర రాష్ట్రానికి సర్వనాశనం చేశారమ్మా. ఇవాళ రైతులు పండించి ధాన్యాన్ని గిట్టుబాటు ధర ఇస్తాన్నారు, ఇచ్చేవారు నువ్వు. మొన్న తుఫాను వచ్చి పొలాలని నాశనం అయిపోతే ఏ ప్రభుత్వం అయినా సరే దానికి ఇన్సూరెన్స్ కడతారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిగాం మేము, మాకు ఇన్సూరెన్స్ ఇవ్వమంటే మీ ముఖ్యమంత్రి ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదు అన్నారు. ఏమైనా కట్టలేదు జగన్మోహన్ రెడ్డి అంటే మర్చిపోయినాడు. ఇన్ని వేల కోట్లు పండించిన రైతులు ఇన్సూరెన్స్ కట్టి మర్చిపోయాడు దుర్మార్గం. నాకు ఏంటి ఇవాళ అంటే సోదరులారా, చాలా టైం అవుతుంది, మళ్ళీ వస్తాను, నేను వదిలిపెట్టను. పులికి ఎలా